वरुणीन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। పవిత్రమైన శిష్టాచార సంప్రదాయంలో ఆచార్యులు లేదా గురువులు అనబడేవాళ్ళు తమ శిష్యులకి శాస్త్రాన్ని చక్కగా విడమరిచి చెప్పారు. అందుకే వాళ్ళు గురువులయ్యారు. గురు శబ్దార్థం కూడా అదే, సర్వార్థాన్ గృణాతీతి గురు. కాబట్టి శాస్త్రం యొక్క ఏకవాక్యత, ఏకతాత్పర్యం ఏదైతే ఉందో దానిని విస్తారంగా విడమర్చి విస్పష్టంగా ఏ విధమైనటువంటి అస్పష్టతకు అవకాశం లేకుండా బోధించేటువంటి వాళ్ళు గురువులు. వేలాది సంవత్సరాలుగా ఎంతో మహోజ్వలంగా సాగుతూ వస్తున్నటువంటి ఈ ఆర్ష విజ్ఞాన సంప్రదాయ స్రవంతిలో ఇలాంటి గురువులు అసంఖ్యాకంగా మనకు కనిపించారు. అలాగే పవిత్రమైనటువంటి బోధల్ని ఈ పుణ్య భారతావనిలో వాళ్ళు ఎంతగానో వినిపించారు. అలాంటి మహాత్ములు, గురువులు, ఆచార్యుల యొక్క కోవలో వాళ్ళ జాబితాలో చూస్తే ఒక అసమానమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక గురువుగా, అనితర సాధ్యమైనటువంటి బోధన అందించేటువంటి గురువుగా శ్రీ శంకరాచార్య స్వామి మనకు కనిపిస్తారు. అందువల్ల ఆదిదేవుడితో ప్రారంభమైనటువంటి ఈ ఆత్మజ్ఞానం, వేద విద్య, ఆర్ష విజ్ఞానం ఈరోజు మనకు గురువులు అందిస్తూ ఉంటే ఈ మధ్యలో లింకు ఆచార్యుడు వారు శంకరాచార్య మధ్యమాం అంటున్నాం. కాబట్టి నారాయణ సమారంభం, సదాశివ సమారంభం భగవంతుడి నుంచి కదిలింది, ఆదిదేవుడి నుంచి. ఇప్పుడు మన ముందు మన గురువు ఉన్నాడు.
మనకు బోధిస్తుంది. ఈ మధ్యలో ఇది సాంప్రదాయకంగా అందుతూ వచ్చింది, గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి గురువుకి. ఇట్లా చూస్తే ఎన్ని కోట్ల మంది, లక్షల మంది, కోట్ల మంది గురువులు ఉంటారు. కానీ వీళ్ళల్లో ఒక్కరినే చెప్పాలనుకున్నప్పుడు మధ్యలో శంకరాచార్య వారిని చెప్పాం. శంకరాచార్య మధ్యమం అది. ఈయనది ఒక విలక్షణమైనటువంటి బోధ, విస్పష్టమైనటువంటి బోధ, సుస్పష్టమైనటువంటి బోధ. కేవలం తానుండేటువంటి రోజుల్లో సమకాలీనులు గారు ఉండేటువంటి వాళ్ళు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఆచార్యుల వారిని ఆశ్రయించి భక్తి శ్రద్ధలతో, రెండవ ఆలోచన లేకుండా ఆయన దగ్గర కూర్చొని జ్ఞానాన్ని పొందారు. కాబట్టి తాను జీవించి ఉన్నటువంటి కాలంలో ఆశ్రయించినటువంటి పుణ్యాత్ములకి జ్ఞానాన్ని అందించడమే కాకుండా భావి తరాలకి ఈ జ్ఞానం అందాలనేటువంటి మహదాశయంతో ఒకవైపు సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేస్తూ, మరొక వైపు శిష్యుల్ని తయారు చేస్తూ, మరొక వైపు మఠాల్ని ఏర్పరుస్తూ, ఇంకొక వైపు భావి తరాలకు కూడా అందాలి అనేటువంటి ఉద్దేశం చేత ఎంతో ఉత్తమమైనటువంటి సాహిత్యాన్ని ఆచార్యుల వారు అందించారు. అది అనితర సాక్ష్యం. దాన్ని మనం శంకర వాంగ్మయం అంటూ ఉంటాం. శంకరాచార్యుల వారి యొక్క అద్వైత సాహిత్యం. స్థూలంగా ప్రధానంగా చూస్తే ఆచార్య వారి రచనల్ని మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. చాలా విస్తృతమైనటువంటి రచనలు ఆయన చేసిన, ముఖ్యంగా మూడు రకాలుగా మనం వాటిని విభజించుకోవచ్చు. మొదటివి భాష్యాలు, రెండవది ప్రకరణ గ్రంథాలు, మూడవది స్తోత్రాలు. ఇవి ప్రధానంగా, అంటే నా దృష్టిలో ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రధానంగా చెబితే ఇలా, ఇవి భాష్యాలు. ఆచార్యుల వారి యొక్క రచనా వైభవం అంతా కూడా భాష్యాల్లోనే కనిపిస్తుంది. మరో చోట ఆయన అద్భుతంగా స్తోత్రాలు రాయొచ్చు, ప్రకరణ గ్రంథాలు రాయొచ్చు. కానీ ఆయన కలం యొక్క పదును చూడాలి అనుకుంటే మాత్రం భాష్యాలకే వెళ్ళాలి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ మూడు ప్రస్థానత్రయం అని మీకు తెలుసు. అంటే ప్రామాణికం మనకివి, ఇవే మనకు ప్రమాణం. ఎవరు ఎన్నైనా చెప్పుకోవచ్చు, వీటికి భిన్నంగా ఉండేటువంటి వాటిని మనం అంగీకరించాం. అందువల్ల ఇది ప్రస్థానం, ఇట్స్ అన్ అథారిటీ, శాస్త్రం. ఇది ప్రస్థానత్రయం. ఈ ప్రస్థానత్రయానికి ప్రధానంగా ఆచార్యుల వారు భాష్యాలు రచించారు. గీతా భాష్యం, ఉపనిషత్ భాష్యం, అట్లాగే బ్రహ్మసూత్ర భాష్యం, శారీరక మీమాంస. ఆ భాష్యం కూడా మీకు చెప్పాను, మీరు విన్నారు. కాబట్టి ఉపనిషత్తులు ప్రధానంగా దశోపనిషత్తులను తీసుకొని వాటి మీద భాష్యం రచించారు. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐత్రేయ, తైత్రేయ, చాందోగ్య, బృహదారణ్యక, ఈ 10 ఉపనిషత్తుల మీద ఆచార్యుల వారు భాష్యం ఇచ్చారు. ఇవి కాకుండా శ్వేతాశ్వతర ఉపనిషత్తు, నృసింహతాపిని ఉపనిషత్తు మీద కూడా ఆచార్యుల వారి భాష్యం ఉందంటారు. దాంట్లో కొందరు విభేదిస్తారు అవి కావని. కానీ శంకరాచార్య భాష్యం అని ఉంది వాటిలో. కాకపోతే ఈ శంకరాచార్యుల వారు కావచ్చు, లేదా ఇంకొక మఠంలో వచ్చిన శంకరాచార్యుల వారు కావచ్చు. ఎవరైనప్పటికీ కూడా శాస్త్రానికి వైరుధ్యం లేనంత వరకు ఎవరు రచించినా పర్వాలేదు. అది శంకరుల వారైనా పర్వాలేదు, తర్వాత ఆ మఠాల్లో వచ్చిన శంకరులు అయినా పర్వాలేదు. కనుక అలా ఉంటే ఇవి ఉపనిషత్ భాష్యాలు, 12 భాష్యాలు అంటారు. కాబట్టి